నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ విజయ్. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద చేయి చేసుకున్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వార్త సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ప్రస్తుతం వివరాల్లోకి వెళ్తే గట్కేసర్ మండల పరిధి కొర్రెంల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ అనేటువంటి ఈ ప్రాంతంలో సుమారుగా 1985లో సుమారుగా 149 ఎకరాల భూమిని లేఅవుట్స్గా మార్చి 2076 ప్లాట్లు చేసి 2076 మంది ఈ యొక్క ఫ్లాట్స్లను అయితే కొనుగోలు చేశారు. తదనంతరం దాని తర్వాత 2005-6 ఆ సంవత్సరాల్లో దాంట్లో ఉన్నటువంటి కొంత భూమిని సుమారు 47-48 ఎకరాల భూమిని ఒక వ్యాపారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ని అలాగే రెవెన్యూ అధికారులని ఏమార్చి వాళ్ళకు అది డబ్బు ఆశ అది చూపించి కూడా కొంతవరకు ఆ భూమిని మళ్ళీ వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత మళ్ళీ ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ ప్లాట్లలో సగం నావి అంటూ కూడా ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ నావే అన్నటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లాట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 2076 మంది వాళ్ళు కంప్లైంట్ చేయగా పలుమార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆ అధికారులకు అటు రెవెన్యూ అధికారులకు ఇటు గ్రామ పంచాయతీ అధికారులకు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా పలుమార్లు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో కూడా ఈ ఏకశిలా నగర్ ఫ్లాట్స్కు సంబంధించి ఆ వ్యవహారానికి సంబంధించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. దాని తర్వాత ఆయన కూడా ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించి సుమారుగా 40 లక్షల విలువ చేసేటువంటి భూమిలో ఆయన తన ఇల్లు ఉంటే దాన్ని కూల్చివేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు ఆయన బెదిరించారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడికి వచ్చి ఈ రియల్టర్స్ అందరూ కలిసి కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ఆ మీటింగ్లో భాగంగా ఆ రియల్టర్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా మీడియా మీటింగ్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానిలో మాట్లాడేటువంటి భాగంలోనే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి 2076 మంది ఎవరైతే ప్లాట్స్ అసోసియేషన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఇలా అన్యాయం జరుగుతుందన్నటువంటి చెప్పినటువంటి సందర్భంలో కోపోద్రక్తులైనటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఆ రియల్టర్స్ సిబ్బంది పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నేను చేసింది తప్పు కాదు, ఖచ్చితంగా వాళ్ళపైన తప్పు ఉంది కాబట్టి నేను వాళ్ళపైన చేయి చేసుకున్నా, నేను కనీసం దానికి బాధపడట్లేదు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక పక్క ఎవరైతే 47 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన మాత్రం అది నా భూమి, అంతకుముందు ఈ 2076 మందికి సంబంధించినటువంటి ఫస్ట్ లేఅవుట్ చేసినటువంటి వ్యక్తి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి వీళ్ళందరినీ కూడా మోసం చేశాడు, బట్ ఇది మాత్రం నా సొంత భూమి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇటు ఆ 2076 మందికి సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ ఈ 149 ఎకరాల భూమికి సంబంధించి ఇది అంతకుముందు 1985 సంవత్సర కాలంలో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత సిటీ అనేది పెరుగుతూ వచ్చింది. పెరుగుతున్నటువంటి సిటీ ఆధారంగా ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ సుమారుగా 700 మంది ఉంటున్నారు, 700 గృహాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి ఒక రియల్టర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కూడా తమ ప్లాట్లకు భంగం కలిగించేలాగా మా ప్లాట్లను వాళ్ళు ఆక్రమించేలాగా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్న తరుణంలోనే ఆ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఎంపీ రాజేందర్ ఆయన మీద చేయి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారి ఆయన మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి అనుచరుల పైన కూడా సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదైనాయి. 126/2 అలాగే 115(2) అలాగే ఇంకొకటి 352, 351(2) ఇంకొకటి R/W 189(2) అలాగే R/W 191 సెక్షన్ల కింద కూడా ప్రకారం ఈ సెక్షన్ల ప్రకారం కింద ఎంపీ ఈటెల రాజేందర్ పైన కూడా ఆయనతో ఉన్నటువంటి అనుచరుల పైన కూడా పోచారం పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం ఖచ్చితంగా మాకు ఎలాంటి నేను తప్పు అయితే అనుకోవట్లేదు ఆయన మీద దాడి చేయడం. ఎందుకంటే పేదల ఆస్తుల జోలికి వస్తే, పేదల భూమి జోలికి వస్తే ఖచ్చితంగా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చూడాలి మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఇది తమ భూమి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ 2005 ఇంకొకటి ధరణి వచ్చిన తర్వాత అమయ్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారి ఉండేవాడు. ఉమ్మడి అప్పుడు ఈ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి
ఐఏఎస్ అధికారి ఉండేవాడు. సో ఆయనను కొంత వాళ్ళు లోబర్చుకొని డబ్బులు అది ఇది ఆశ చూపించి ఆయన దగ్గర నుంచి అంటే ఈ ల్యాండ్లో ఆయనకు సంబంధించి సుమారుగా 9 ఎకరాల భూమిని కూడా వేరే ఒక పర్సన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఈ 2076 మందికి సంబంధించినటువంటి ఫ్లాట్స్ దీంట్లోనే ఉన్నాయి. అలాగే 47 ఎకరాలు 49 ఎకరాలు చెప్తున్నటువంటి ఆ ఏరియా కూడా దీంట్లోనే ఉన్నది. ఈ 149 ఎకరాల్లో మొత్తం ఎవరి వాటా ఎంత, ఎవరిని మోసం చేస్తూ ఉన్నారనేది ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, ఏకశిలానగర్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.